Dear Shrestha viewers, first of all, happy Vaikunth Ekadashi to everyone. Today we are at Bhimavaram, Pennadagraharam to watch the Vaikunth Ekadashi celebrations. I show you the village. This is a lake called Nagla Cheruvu. And this is the temple called Veeranjaneya Swami Devalayam. Being today the Vaikunth Ekadashi, we have the Uttara Dwara Darshanam. We have to go this way. This is the temple. Okay, let's see a small temple which is outside also. Can you see this tree here? Then this is the Tummalama Talli temple, Devalayam. This lake and this is the village. Now we are into the temple through Uttara Dwara Darshanam. Come on, let's see the temple. Excuse me, can you say ఒక రెండు మాటలు చెప్పండి దేవుడి గురించి? It's okay. Krishna here along with goddess Goda Devi, and here we can see Krishna, the little Krishna. So we had a round. మన ఇంటి మీద కాషాయం జెండా ఎగరవేసుకుందాం. వాళ్ళు వచ్చి నిలబడతారు. మనం మన వంశీకుల్ని మన వంశాన్ని తలుచుకుని ఒక నమస్కారం చేసుకుని వారికి చందాగా ₹1 దగ్గర నుంచి ఎంత అయినప్పటికీ మనం వారికి ఇవ్వవచ్చు. మన భారతదేశంలో ఉన్నటువంటి 86 కోట్ల హిందువులు ₹1 ఇస్తే 86 కోట్ల రూపాయలు. ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి వందలాది కోట్ల మంది హిందువులు ₹1 ఇస్తే వందలాది కోట్ల రూపాయలు వస్తాయి. అట్లాగా ప్రజారాముడు, ప్రజామానస చోరుడు, అందరి హిందువుల హృదయాలలో కొలువై ఉన్నటువంటి రాముడు, మన రాముడు, అయోధ్య రాముడు,
వెలుగొందుతాడు, మనందరి పూజల్ని స్వీకరిస్తాడు, మనందరినీ ఆశీర్వదిస్తాడు. అందుకని మనం ప్రతి హిందువు దీనిలో మేము నా దగ్గరికి రాలేదేమండి, ఇంకా నా తండ్రి తీసుకోలేదేమండి ఇంకా అనేటటువంటి భావాన్ని మనం ప్రదర్శించగలిగినట్లయితే మనం చాలా మన వంశం చాలా పూర్వీకంగా ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తాం. వందల సంవత్సరాలుగా శ్రీరామచంద్ర ప్రభువుల వారి దేవాలయాన్ని అయోధ్యలో నిర్మాణం చేయాలి అని ఎంతో మంది నీకులాంటి మహా తపస్సు తమ తపస్సును దారిపోతారు. అప్పుడు ఇది ఈ తరంలో సాధ్యమైంది. మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే ఈ తరంలోనే ఇది చేసేసారా. రామాయణంలో కూడా సంబంధించినటువంటి ఒక అంశం మనం ఉదాహరణగా స్వీకరించినట్లయితే సగర పుత్రులని దుర్వాసుడు వారు ఆగ్రహంతో ఈ సగర పుత్రులు ఒక పామును తెచ్చి దుర్వాసుడు గంట వేస్తారు. అందుకని వారు అతి తీవ్రంగా కోపించి ఈ సగర పుత్రులని భస్మం చేసేస్తారు. భస్మ రాసులు ఏర్పడ్డాయి. ఈ భస్మ రాసుల వలన వారు శాపానికి గురై భస్మంగా మారడం చేతన నరకానికి పోతారు అనేటటువంటిది ధర్మశాస్త్రాలు చెప్పడం చేత అందరూ సగర వంశానికి సంబంధించి ఆ తర్వాత రఘువు పుట్టారు. ఆ రఘు వంశంలోనే శ్రీరామచంద్ర ప్రభువుల వారు జన్మించారు. ఈ సగర పుత్రులు నరకానికి పోయేట్టుగా కాదు, మీరు స్వర్గానికి పాత్రలు కావాలి, మీరు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఏం చేయాలి అనేది వారి తరువాతి తరం వారు యోచన చేసినప్పుడు అయ్యా ఒక్కటే దాని ఉంది. ఆ భస్మ గుండాలని ఆ భస్మ ఉన్నటువంటి ప్రాంతం మీదుగా గంగ ప్రవహించినట్లయితే వీరికి పాప విమోచనం శాప విమోచనం కలుగుతుంది అని పండితులు చెప్తారు. ఆ పండితులు చెప్పినటువంటి విషయాన్ని విన్నటువంటి వారు అంశుమంతుడు వారు గంగని భూమి మీదకి రప్పించడానికి వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. అయినప్పటికీ వారి తపస్సు గంగ భూమి మీదకి రావడానికి కారణం భూమి మీదకి రావడానికి వీలం లేదు. దాని తరువాత దిలీప చక్రవర్తుల వారు మళ్ళీ వారు తపస్సు చేశారు. అట్లా వంశంలో ప్రతి ఒక్కరూ చేస్తూ వస్తున్నారు. వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్నారు. కానీ వారు ఆశించినటువంటి ప్రయోజనం దక్కట్లేదు. ఆ తరువాత వచ్చినటువంటి వారు భగీరథులు. వారికి ఎవరిని సంప్రదించలేదండి. పండితుల్ని కూర్చోబెట్టి అయ్యా భూమి మీదకి గంగాన్ని తీసుకురావాలి, లేకుంటే సగర పుత్రులకి పాప విమోచనం శాప విమోచనం కలగదు కాబట్టి భూమి మీదకి గంగాన్ని తీసుకురావాలంటే నా వల్ల సాధ్యపడుతుందా? నాకంటే ముందు వారు ఎంతో శక్తి సంపాదనలు వారి వల్లనే కాలేదు, నా వల్ల అవుతుందా అని భగీరథుడు అనుకోలేదండి. పండితులు పిలిచి అడగలేదు. అడిగితే చెప్పుండేవారు మీకు ఆత్మకాప వాళ్ళే కాలేదయ్యా, మీ వల్ల అవుతుందా అనేసి ముందు ఉండేవారేమో. కానీ భగీరథుడు అవేమి వెళ్ళలేదు. అవేమి తన యోచనలో బుద్ధిలో పెట్టుకునే ప్రయత్నం చేయలేదు. వారు సగర పుత్రులకి సగర పుత్రుల భస్మ రాసుల మీదుగా గంగా నదిని తీసుకురావడానికి సంకల్పించేసి వారు కూడా మహాఘోరమైన తపస్సు ప్రారంభం చేస్తారు. వారు బ్రహ్మదేవుని గురించి మొత్తం వీరంతా కూడా బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తున్నారు. తరతరాలుగా భగీరథుడి తపస్సుకి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి అయ్యా భగీరథ ఏం కావాలో కోరుకో అని అడుగుతాను. అడిగితే భగీరథుడు ముందుగా ఆశ్చర్యపోతాడు. ఇది ఏమయ్యా, ఎంతటి దిలీప చక్రవర్తి, ఎంతటి అంశుమంతుడు, గొప్ప గొప్ప సాధకుడు, మా పూర్వీకుడు, వాళ్ళు తపస్సు చేస్తే ప్రత్యక్షం కానీ బ్రహ్మదేవుడా, భగీరథుడైన నేను వారందరి అంశ చేత జన్మించినటువంటి నేను ఈ తపస్సుకి ప్రత్యక్షమైనవు ఎట్లాగయ్యా అని అడుగుతాడు. అడిగితే బ్రహ్మదేవుడు నవ్వుతాడు, గొప్పవాడు అయ్యా నాయన, నీ ఒక్క తపస్సు వల్లే నేను ఇదంతా విజయవంతం అయ్యే వైపుకి జరిగింది అని భావిస్తున్నావా? కాదయ్యా, ఈ పూర్వీకులు చేసినటువంటి తపస్సు కూడా కలగలిసి ఇప్పటికీ పరిపక్వ స్థితికి వచ్చింది. అసాధ్యమైనటువంటి విషయాన్ని
ఒక్క తరంలో చేసేయగలగడం సాధ్యపడదు. అట్లాంటప్పుడు దానిని సంకల్పించి ఎంతమంది తరాలలో చేస్తారో అదంతా కూడా ప్రకృతిలో విశ్వాంతరాలలో నిక్షిప్తమై అది ఎంత ఫలవంతమైనప్పుడు ఏదో ఒక తరంలో అది ఫలవంతమైనప్పుడు అది పని పూర్తి అయినప్పుడు ఆ వ్యక్తికి అది సంబంధిగా కనిపిస్తుంది. ఇది మనకు ఉదాహరణ చెప్పుకోవాలనుకోండి, ఇది మనం ఉదాహరణగా చెప్పుకోవాలనుకోండి, ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు అనుకోండి. ఆ ఫుట్బాల్ మ్యాచ్ లో గోల్ కొట్టిన వాడు ఎవడో వాడు చాలా గొప్పగా కనిపిస్తాడు, కానీ అంతకుముందు చాలా పెద్ద ఆట జరుగుతూ ఉంటుంది. మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, ఆ ఆటలో పాల్గొన్న వాళ్ళందరూ వారి ప్రత్యర్థులకి ఆ బంతి అందకుండా అట్ట ఇట్ట తప్పించుకుంటూ అతి తీవ్రంగా పరుగు పెట్టి ఆ చెట్ట చివర గోల్లు ఎవరైతే వేస్తారో ఆ వ్యక్తికి అందిస్తారు. ఆ వ్యక్తి దాన్ని గోల్ కొట్టేస్తారు. కొట్టేగానే ఫలానా వ్యక్తి గోల్ కొట్టేశాడు అని మనం తెలుసుకుంటాం. అలాగే ఇది కూడా తరతరాలుగా వచ్చినటువంటి తపశక్తి భగీరథుడి సమయానికి అది ఫలవంతమయ్యింది. ఇట్లాగే మన అయోధ్య రామ మందిరం కూడా వందల సంవత్సరాల తపస్సు మన తరంలో ఫలవంతమైంది. ఇకేం చెప్పుకుంటారంటే భగీరథుడికి బ్రహ్మ సాక్షాత్కారం అయ్యాడు. అట్లాగే మన తరంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. ఇది చరిత్ర అవుతుంది. ఇక నుంచి వారు బ్రహ్మదేవుడు కనిపించారు, భగీరథుడికి చెప్పారు ఈ విషయాన్ని. ఈ ఒక్కరి తపస్సు కాదు నాయన, విశ్వాంతరాళాల్లో నీ పూర్వీకులు అందరూ చేసినటువంటి తపస్సు నిక్షిప్తం కావడం చేతన నీవు చేసిన తపస్సు కూడా దానికి సరిపోయి దానికి కలవడం చేతన ఫలవంతమైంది. అప్పుడు అడుగుతారు, అయ్యా సకలపురులకి ఆ భస్మరాశుల మీదుగా గంగ ప్రవహించాలి, ఆశీర్వదించండి అంటే అప్పుడు బ్రహ్మగారు మాట చెప్తారు, నాయన హిమవంతుడి పెద్ద కుమార్తె గంగాదేవి, ఆమెని నేను పిలిచినా కూడా భూమి మీద వస్తుంది, సందేహం లేదు. కానీ ఆమె అంతరిక్షం నుంచి ఒక్కసారిగా భూమి మీద దూకేసినట్లయితే భూమి తట్టుకోలేదయ్యా ఆ శక్తిని, భూమి వెళ్ళి సూర్యుడిలో పడిపోతుందయ్యా బ్రహ్మదేవుడు చెప్తారు. హిందూ పుస్తకాలలో సైన్స్ ఉందా అండి అని వెతుకునే వాళ్ళకి ఇది ఒక మంచి విషయం కావు. ఏదైనా ఒకటి భూమి కంటే భూమిని పక్కకి రప్పించగలిగినటువంటి బరువైనది లేదా గంటగలిగిన శక్తివంతమైనది భూమిని తాకినట్లయితే భూమి సూర్యుడిలో పడుతుంది అని బ్రహ్మగా చేసినాడు. అప్పుడు ఈ అడుగుతాడు భగీరథుడు, అయితే మరి దీనికి పరిష్కారం నా తరం కూడా గంగని భూమి మీదకి తీసుకురావడంలో దానికి జరిగినటువంటి ప్రయత్నంలో భాగంగానే జరిగిపోయిందా అడుగుతాడు. అడిగితే ఈయన అంటాడు, అట్లా కాదు నాయన, నువ్వు ఈశ్వరుడికి తపస్సు చేయి. మనం ఇక్కడ ఈశ్వరుడు అనగానే ఎవరో ఒకరిగా భావిస్తారు, జనాలు కూడా ఇట్లా భావిస్తాం. విష్ణువుని కూడా ఈశ్వరుడు అనే పేరు ఉందండి, ఆయనకి కూడా శివుడికి ఈశ్వరుడు అనే పేరు ఉంది. ఈశ్వర అంటే లోకాలని సృష్టించిన వాళ్ళ అని అర్థం. మీరు తిరుమల వెళ్ళారు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి స్వామివారిని ఏమని పిలుస్తారు? వెంకటేశ్వర అని పిలుస్తారు. వెంకట ఈశ్వరుడు వెంకటేశ్వరుడు అంటే కలియుగాంతం దాకా మళ్ళీ పరిపాలించేటటువంటి వారు పరిపాలకుడు వెంకటేశ్వరుడు అని చెప్తున్నటువంటి ఉద్దేశం. అంటే ఈశ్వరుడు, ఈ ఈశ్వరుడికి తపస్సు చేయని ఆయన, ఎందుకంటే సృష్టి నియమాలని మార్చగలగాలి అన్నట్లయితే మళ్ళీ ఆ ఈశ్వరుడి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. రెండవ విషయం, వారైతేనే గంగని ధరిస్తారు అని సలహా ఇచ్చి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక బటకన వేలు మాత్రమే, కానీ బటకన వేలు మాత్రమే నేల కాంచి మిగిలిన శరీరాన్ని అంతటి నేలకి ఆంచకుండా అతి కఠోరమైన తపస్సు చేస్తారు భగీరథుడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఏం కావాలో చెప్పుకో అయ్యా, గంగని భూమి మీదకి తీసుకురండి అయ్యా. వారు చిరునవ్వులు అంటారు, భూమికి అంటకుండా కూర్చున్నారు. ఈశ్వరుడు జటాజూటాన్ని ఇప్పారు, గంగని రమ్మని పిలిచారు. గంగ వచ్చి శివుడి తల మీదకి దూకింది. అది మొత్తం భూమి మీదకి పడిపోకుండా బంధించి పెట్టి
ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఒక పాయని ఇప్పి ఆ గంగ భూమి మీదకి వచ్చేలాగా ఈశ్వరుడు అనుగ్రహించారు. ఆ రకంగా భగీరథులు చేసినటువంటి తపస్సుకి పూర్వతరాలు కూడా చేసిన తపస్సు కూడా కలిసి భగీరథుడి కాలంలో ఆ తపస్సు ఫలవంతమై ఇప్పుడు మనం అందరూ చూసి నమస్కారం చేస్తున్నటువంటి ఆ జాహ్నవి మాత, ఆ గంగమ్మ తల్లి కారణం సగరపుత్రులకి శాప విమోచన కోసం వచ్చిన గంగమ్మ మనందరినీ కూడా శాపోద్ధారం చేయగలిగినటువంటి శక్తివంతురాలు ఆ జాహ్నవి మాత. ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మన తరంలో ఏదో కష్టం వచ్చిందండి. ఆ కష్టాన్ని మనం ఏదో సంకల్ప శక్తి చేతో ఏదో మనం చేసుకున్నాం, దానికి పరిష్కారం అయిపోయింది అంటే అది ఏదో ఇతర భౌతిక ప్రేరక శక్తుల వల్ల పరిష్కారం అయినట్లు కాదు. మన పూర్వీకులు మహర్షులు కాబట్టి వారి తపశక్తి కూడా కలిసి రావడం చేత మనకి ఇప్పుడు కష్టం పరిష్కారం అవుతుంది. అందుకని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మన పూర్వీకులందరూ కూడా హిందువులు, వారంతా హిందుత్వాన్ని నిలబడి హిందూ సాధనలు చేయడం చేత తపశక్తిని నిలబెట్టుకున్నారు. మనం ఇప్పుడు వేరే వేరే ఏదో హిందూ వ్యతిరేక భావజాలాన్ని మనం గొడవలో ఎక్కించుకున్నట్లయితే మన వంశం లేదా మహర్షుల తపశక్తి మనం దాచుకున్న వాళ్ళం, ముఖాలుగా పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము. ఇంకోటి ఏకాదశి సందర్భంగా సకల దేవీ దేవతల సమక్షంలో దేవాలయ ప్రాంగణంలో కూర్చుని మనం అసత్యాలు మాట్లాడుకోవాల్సినటువంటి అగత్యం లేదు. పీఠాలు నిర్వహించే ఆధ్యాత్మికవేత్తలు అబద్ధాల బతుకులు బతకాల్సినటువంటి అగత్యం అస్సలు లేదు. గుర్తుపెట్టుకొని మన పూర్వీకులు సాధించుకున్నటువంటి తపస్సు శక్తి అంతా హిందుత్వం వలన, హిందూ సాధన వలన మాత్రమే ఏర్పడింది. ఇప్పుడు మనం హిందూ వ్యతిరేకతని బుర్రలో పెట్టుకున్నామా? మన పూర్వీకుల సాధన ఫలితాన్ని మన వంశం మీదకి అందకుండా మనం మన చేతులారా మనం జాగ్రత్తగా హిందూ వలన కూడా మనకి అతి తీవ్రమైన కష్టాలు ఏర్పడుతున్నాయి. సంతాన లేమి అనేది అతి తీవ్రమైన సమస్య అయిపోయింది. ఎంత ధనవంతులైనప్పటికీ కూడా అవసరానికి డబ్బు అందకపోవడం అనేటటువంటి ఇబ్బంది ప్రారంభమైంది. నవగ్రహాల పరిపాలన అతి తీవ్రమైపోతుంది. దీనంతటికి కారణం ఏంటి అంటే, భూతాలలో హిందూ వ్యతిరేక భావజాలాన్ని ఏర్పాటు చేసుకోవడం చేత మన పూర్వ మహర్షుల యొక్క బాధాతత్వ హృదయాలకు మనం కారణం అవుతున్నాము అన్నట్టు తెలుసుకొని దాన్ని మనం గమనించుకోవాల్సి ఉంటుంది. హిందుత్వం మనం పుట్టినటువంటిది, మన కష్టాలను తీర్చగలిగినటువంటిది హిందుత్వం, మనకి పరిష్కార మార్గాలను ఊహించగలిగినది హిందుత్వం, మన కష్టాలని భూమికి అన్నాన్ని తీర్చడానికి భగవంతుడే అవతారమూర్తిగా భూమి మీదకి వచ్చినటువంటి సందర్భాన్ని, ఆ సాధన బలాన్ని మనకి నేర్పించినటువంటిది, చూపించినటువంటిది, చెప్పినటువంటిది, ఆ సాధన చేయించేటటువంటిది కేవలం హిందుత్వం. కాబట్టి మన కష్టాన్ని స్వామివారు స్వీకరించాలి. ఎవరైనప్పటికీ కూడా వారి గుణలో హిందూ వ్యతిరేక భావజాలం ఏదైనా కానీ ఏర్పడినట్లయితే మనం ప్రయత్నపూర్వకంగా సోదర సౌభ్రాతృత్వాలతో వారికి నెమ్మదిగా చెప్పి వారి దారి మళ్లించి మళ్ళీ వాళ్ళ ఇంటి మీద కాషాయ జెండా ఎగరేసేటటువంటి బాధ్యతలు కూడా మనమే స్వీకరించాలి. మన చుట్టుపక్కల వాళ్ళు చేసేటటువంటి వాటిని వారు అమాయకంగా అజ్ఞానం చేత ఏదైనా హిందూ వ్యతిరేక భావజాలాల్లోకి పోతున్నట్లయితే వద్దమ్మా, ఈ అజ్ఞానం మనకొద్దు. మనం ఏ పరిష్కారం కావాలన్నా హిందుత్వంలోనే ఉంది. అవన్నీ కూటి కోసం కోటి విద్యలు రకరకాలు నేర్పిస్తారు. వాళ్ళ కష్టాలు వచ్చినా మన పీఠాలు దగ్గరికే వస్తారు. అది చాలా మందికి తెలియదు. అది మనం నేర్పించి వాళ్ళు అమాయకంగా పక్కదారులో పోతున్నట్లయితే ఆ అమాయకత్వాన్ని తొలగించుకుని వాళ్ళు మళ్ళీ సభ్యమైనటువంటి రీతులలో ఏర్పడేట్టుగా వచ్చేట్టుగా మనమే వాళ్ళకి శ్రీలోకానికి వారిని మళ్ళీ సజ్జనులుగా చేసి మనందరి నుంచి వచ్చేటటువంటి అశక్తి మన తలలో నిర్మాణం అయ్యేటటువంటి మన అయోధ్య రాముడి సాక్షిగా మళ్ళీ మన ఈ భారతదేశం అంతా కూడా ఆధ్యాత్మిక సుగంధాలు పరిడవిల్లాలి అని శ్రీ ఆంజనేయ స్వాముల వారిని, దత్తాత్రేయ స్వాముల వారిని కోరుకుంటూ
ఇక్కడికి దర్శనానికి వచ్చినటువంటి ప్రతి భక్తులకి కూడా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహ వర్షాన్ని కురిపించాలి అని కోరుకుంటున్నాను. మీ కష్టాలను శ్రీ స్వామి వారు గమనించాలి, మీ కష్టాలకి శ్రీ స్వామి వారు స్వీకరించాలి, మీ కష్టాలు పరిష్కారం కావాలి అని భగవంతుని కోరుకుంటూ స్వస్తి స్వస్తి ప్రజాప్య పరిపాలన బ్రాహ్మణ జై గురుదేవ కోసం చందాలు వసూలు చేయడానికి రావడం అనేటువంటిది జరుగుతుంది. గత 30 సంవత్సరాల క్రితం మనందరం కూడా రామ ఇటుకలు పూజ చేశాం, రామ పాదుకలు పూజ చేశాం, రామ జ్యోతిని పూజించాము. వీటన్నిటి యొక్క సంకల్ప శక్తి ద్వారా మనం గత సంవత్సరంలో తీర్పుని పొందడం జరిగింది. అదే స్ఫూర్తితో అదే శక్తితో మనం గతంలో ఇచ్చినటువంటి ఒక ఇంటికి రూపాయి పావలా చొప్పున ఖరీదు కట్టి ప్రతి గ్రామంలోనూ కూడా రూపాయి పావలా చొప్పున ప్రతి ఇంటి నుంచి కూడా వసూలు చేయడం జరిగింది. ఆ డబ్బుతో అదనంగా మారినటువంటి పరిస్థితులలో తీర్పు వచ్చిన దగ్గర భవ్యమైనటువంటి రామ మందిరాన్ని మాకున్నటువంటి సమాచారం ప్రకారము భారతదేశంలో కట్టబోయేటువంటి రామాలయము ప్రపంచంలో ఎక్కడా కూడా కనిపించినటువంటి విధంగా అత్యంత అద్భుతంగా నిర్మాణం కాబోతా ఉన్నది. ఇప్పటికే అక్కడ చాలా రకాలుగా పనులు పూర్తయిపోవడం జరిగింది. అంతా కూడా పిల్లర్స్ రూపంలో ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా మన సాధు సంతుల యొక్క తీర్మానం వారి యొక్క ఆశీస్సుల ద్వారా మనం అక్కడ భవ్యమైనటువంటి పిల్లర్స్ ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ నిర్మాణం జరుగుతూ ఉన్నది. కానీ గతంలో 30 సంవత్సరాల క్రితం మేము రామాలయ నిర్మాణానికి చందా ఇవ్వలేకపోయాము, ఇప్పుడు ఇవ్వడానికి అవకాశం ఉందా అని అడిగినటువంటి పరిస్థితులలో సాధు సంతుల యొక్క నిర్ణయం పేరకు రేపటి మనం చందాలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మీకు తెలిసినటువంటి ప్రదేశంలో విశ్వ హిందూ పరిషత్ కానీ లేకపోతే ఇతరత్ర స్వామీజీ సంస్థలు కానీ ఇతర ధార్మిక సంస్థలు ఏవైనా ఉన్నట్లయితే వారిని సంప్రదించండి, వారి ద్వారా విషయాన్ని తెలుసుకోండి. కొంతమంది అకౌంట్లు ఉన్నాయి, అకౌంట్ ద్వారా కూడా మనం డైరెక్ట్ గా రామ మందిర నిర్మాణ న్యాస్కి మనం చందా ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి మనకి వచ్చినటువంటి అవకాశం రేపు వచ్చిన ఒక నెల రోజుల తర్వాత నేను 1 రూపాయలు ఇస్తాను 10 రూపాయలు ఇస్తానంటే తీసుకునేటువంటి అవకాశం లేదు. వచ్చినటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మన రామాలయము భారతదేశంలో అయోధ్యలో నిర్మాణం చేసేటువంటి రామాలయము నాది, నా చందా ఉన్నది, నా రాముడు అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉన్నది. కాబట్టి ఒక హిందువుగా పుట్టాము, హిందువుగానే పరిణిద్దాము అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్దాము. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మీరు అందరూ పాల్గొంటున్నారు. స్వామివారి గురించి నాకు పూర్తిగా చెప్పలేదు. వారు ఈ యొక్క భారతదేశంలో ఉండేటువంటి సాధు సంపేయాలని అంటాం. భారతదేశంలో ఉండేటువంటి స్వామీజీలు అందరూ కూడా ఉండేటువంటి సంస్థని విశ్వ హిందూ పరిషత్. స్వామీజీలు అందరూ కూడా భారతదేశంలో ఉండే స్వామీజీలు తీసుకునేటువంటి నిర్ణయం. ఈ స్వామి వారు మన శ్రీకాకుళంలోనే ఉన్నారు. ప్రతి గ్రామాన హిందుత్వము కాపాడాలి, హిందుత్వాన్ని పరిరక్షించాలి, సమాజంలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి సమాజాన్ని రక్షించాలనేటువంటి ఆలోచనతో చిన్న పల్లెటూర్లకు కూడా వెళ్ళి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటువంటిది జరుగుతాం. కారణం ఏమిటి అంటే మనము మన సాంప్రదాయము మన యొక్క విశ్వ పరంపరకి ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు చూస్తూ ఉన్నాము. టీవీలో చూస్తూ ఉంటే చాలా రకరకాలైనటువంటి దుర్మార్గాలు హిందూ ధర్మం మీద జరుగుతూ ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా ఖండించవలసినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి సమాజాన్ని ముందుకు నడిపించడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మన దేవాలయాన్ని మనం ఆహ్వానించడం జరిగింది. వారి సమయం ఇచ్చి మన దేవాలయానికి వచ్చి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఆంజనేయ స్వామికి సంబంధించి ఇతరత్ర అనేక రకాలైనటువంటి విషయాలన్నింటినీ మనకి తెలియజేసినందుకు హనుమ సేవా సంఘం తరఫున వారికి వినమ్రపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు మన ఇంతటితో ముగించుకోవడం జరిగింది. జై శ్రీరామ్.